చూడండి, హంతకుడు హత్యకు వాడిన కత్తి ఈ ఇంట్లోనే ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏమిటి, హత్య చేసిన కత్తి మా ఇంట్లో ఉందా? అదేమన్నా తరతరాలు దాచుకోవాల్సిన వస్తువా ఇంట్లో పెట్టుకోవడానికి? మీకెవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటారు. మీ ల్యాండ్లైన్ నెంబర్ ఎంత? అదెందుకు? ప్రశ్నకు ప్రశ్న జవాబు కాదు జడ్జి గారు, ముందు నెంబర్ చెప్పండి. 246546. ఈ నెంబర్ నుంచే మాకు కాల్ వచ్చింది. మా నెంబర్ నుంచి ఎవరు చేసుంటారు? ఎవరో తెలీదు, వాళ్ళు చెప్పలేదు. కానిస్టేబుల్స్ సార్, వెళ్ళి ఇల్లంతా వెతకండి. ఓకే సార్. హలో, ఏంటి, కత్తి దొరుకుతుందని టెన్షన్ పడ్డావా? మార్చేశా, ఆ ప్లేస్ మార్చేశా. దాని అడ్రస్ నాకు మాత్రమే తెలుసు. టికెట్లు చించుతావా లేకపోతే పోలీసులకి కత్తి దొరికేలా చేయమంటావా? థ్యాంక్స్ సీత, నేను చెప్పింది చేశావు. ఇంకాసేపట్లో పోలీసులు వెళ్ళిపోతారు, నువ్వు హ్యాపీగా హాల్లోకి వెళ్ళిపో. సార్, ఎక్కడ దొరకలేదు సార్. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్.
ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,